కొనేసాను అంటూ డాక్యుమెంట్స్ పట్టుకొని దువ్వాడ మాధురి ఆ ఇంటికి వచ్చింది. దువ్వాడ మాధురి ఇంటికి వచ్చి ఆ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత దువ్వాడ వాణి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా దువ్వాడ మాధురి గడపెట్టేశారు. గడపెట్టి పై ఫ్లోర్కి వెళ్ళారు. పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని రోజులుగా దువ్వాడ వివాదం కొనసాగుతూనే ఉంది. దువ్వాడ వాణి దువ్వాడ ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. దువ్వాడ ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి దాన్ని ఇప్పుడు పార్టీ ఆఫీస్గా చేశారు. అయితే ఇప్పుడు మాధురి ఇన్ని రోజుల నుంచి ఆమె నివాసం దగ్గర నుంచి మాత్రమే మీడియాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏ ఇంటినైతే దువ్వాడ వాణి అడుగుతున్నారో ఆ ఇంటిని నేను కొనేశాను అంటూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకుని వచ్చి ఆ ఇంటి లోపలికి వెళ్ళి గెడ వేసుకున్నారు. గెడ వేసుకున్న తర్వాత దువ్వాడ వాణి కింద నుంచి ఆ బయట నుంచి కరెంట్ ఆఫ్ చేశారు, పవర్ ఆఫ్ చేశారు. అయినప్పటికీ కూడా దువ్వాడ మాధురి బయటకు రాలేదు. దీంతో దువ్వాడ వాణి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే పైన ఉన్న దువ్వాడ మాధురి నిచ్చెను కిందకు తోసేశారు. ఒక సినిమా సీన్ను తలపించింది. నిన్నంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జరుగుతున్న వివాదంలో ఇప్పుడు జరుగుతున్నది పీక్స్ అనే చెప్పుకోవాలి. ఒకసారి చూడండి, నిచ్చెన వేశారు. ఆ నిచ్చెన వేసుకొని ఎక్కే సమయంలో మాధురి ఆ నిచ్చెను కిందకి తోసేశారు. సో దువ్వాడ వాణి ఆ నిచ్చెన వేసుకుని పైకి వెళ్దామని చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. రాత్రంతా కూడా అక్కడే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు కూడా అక్కడ ఉన్నారు. దువ్వాడ కుటుంబ సభ్యులకు మాధురికి మధ్య పెద్ద స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా తిట్టుకున్నారు. ఒక స్థాయిలో శృతి మించి కూడా తిట్టుకున్నారు. కిందకి రా, బయట చూసుకుందాం రా అంటూ ఒకరికొకరు సవాలు కూడా విసురుకున్నారు. అయితే దువ్వాడ మాధురి మాత్రం దివ్యల మాధురి చెప్తూ ఉంది, ఆ ఇల్లు నాది, నేను కొనుక్కున్నాను, శ్రీనివాస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని తెలిసిన తర్వాత అడ్వకేట్ ఒపీనియన్ తీసుకుని, లీగల్ ఒపీనియన్ తీసుకుని నేను కొనుక్కున్నాను అని దువ్వాడ మాధురి చెప్తున్నారు. ఒకసారి దువ్వాడ మాధురి ఏం మాట్లాడారో చూద్దాం. నన్ను కాపాడుకోవడానికి, నా మీద అటాక్ చేయడానికి వస్తే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా లైఫ్ తర్వాత నాకు ఏదైనా మీద మీ వాళ్ళు ఎక్కువ మంది గోండాలు కూడా ఉన్నారు అంటున్నారు మేడం. మేడం ఎక్కువ మీద గోండాలు అందరూ ఉన్నారు అంటున్నారు. గోండాలు ఉన్నారు అంటున్నారు. ఎంతవరకు ఈ మాట చూడండి. లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టికెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్నట్టు ఇక్కడ 1 month లో ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్
నా లక్ష్యం నెరవేరలేదు. నా లక్ష్యం వేరే. ఎమ్మెల్యే కావాలని రాజకీయ లక్ష్యం. మీకు క్యారియర్ ఎమ్మెల్యేగా నేను అబ్బాయిలు అవుతాను. చూస్తారు కూడా మీరందరూ. ఏమంటే ఎప్పుడో పుట్టుకొని ఎవడు రాజకీయ నాయకులు అయిపోరంటే దువ్వాడ్రీని కూడా ఇదే రాజకీయంలో ఉంటాడు. టెక్నికల్ మినిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా మీరు అందరూ రాష్ట్రానికి మినిస్టర్ అవుతాడు. మీరు అందరూ చూస్తాడు. దువ్వాడ్రీ పక్కనే నేను రాజకీయం చేస్తాను. మా ఇద్దరం కలిసే రాజకీయం చేస్తాము. ఇద్దరం కలిసే రాజకీయ పేరును కొనసాగిస్తాము. ఎంతసేపటి కళ్ళు తెచ్చారో ఇలాగయ్యి అలా ఎవడి ఇంట్లో దూరిపోతే ఆడి ఇంట్లో దూరిపోయి నా భర్త అమ్మాయి హక్కు రాయించుకున్నాడు. అమ్మ లైట్లు ఇప్పుడు వేయొచ్చు కదా, లైట్లు వేయొచ్చు కదా కొంచెం. నా దగ్గర ఉంటది. ఆ లైఫ్ లాంగ్ ఉంటది అన్నారు కదా. ఆయన లైఫ్ లాంగ్ నాకు ఇల్లు ఉంటది అని చెప్పారు. రోడ్డు మీద మీరే రిజిస్ట్రేషన్ చేసుకుని లాగేసినట్టున్నారు. చిన్నపిల్లడు కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చిన్నపిల్లడు కాదు లాగేసుకుంటే లాగేయడానికి 30 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఉన్నవాడికి చిన్నపిల్లడు కాదు కదా. మరి ఎలా లాగేశారు? ఇప్పుడు ఎలా ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేసి కనుక్కోండి. ఆయన ఫోన్ ఎత్తండి. ఇప్పుడు అంటే మీరు కూడా వెళ్ళగొట్టారా దువ్వాడ శ్రీనివాస్ గారిని? మీరు కూడా వెళ్ళగొట్టారా దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇంటి నుంచి? అంటే 2 సంవత్సరాలుగా ఇల్లు లేదన్నారు కదా. మరి ఇంట్లో లేదంటున్నారు. ఇంట్లో లేదంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ మదర్ కూడా ఇంట్లో ఉంది. దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో ఇప్పుడు ఇదొక ట్విస్ట్. మాధురి దివ్యల మాధురి